ఏపీ శాంతి భద్రతలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైం డీజీపీ స్థాయి అధికారి నుంచి క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే స్టేషన్ హౌస్ ఆఫీసర్ వరకు సుమారు 1300 మందితో సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలోని శాంతి భద్రతలు, మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుష్ప్రచారాలు, గంజాయి నిర్మూలన, బ్లేడ్ బ్యాచ్ల అరాచకాలకు అడ్డుకట్ట వేయడం వంటి కీలక అంశాలపై చర్చిస్తున్నారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా విశ్లేషిస్తున్నారు. పలు స్టేషన్స్ లో నమోదవుతున్న కేసులు, శాంతి భద్రతల పర్యవేక్షణ తీరుతెన్నులపైన ఆరా తీస్తున్నారు చంద్రబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టాన్ని అతిక్రమించే వారిపై ఉక్కుపాదం మోపాలని, మహిళలు, బలహీన వర్గాల రక్షణకి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యక్షంగా హాజరవగా జిల్లా స్థాయి అధికారులు, ఎస్హెచ్ఓలు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. శాంతి భద్రతలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తో టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, ముఖ్యంగా సీఎం సమావేశం అంటే సమీక్ష అంటే ఉన్నతాధికారులు మాత్రమే హాజరవుతూ ఉంటారు, కానీ ఫస్ట్ టైం 1300 మందితో సమావేశం నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏంటి? ఎలాంటి దిశానిర్దేశం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా సీఎం రెగ్యులర్గా అన్ని శాఖలకు సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తుంటారు. అవసరమైన డైరెక్షన్స్ని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. సాధారణంగా క్రైమ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అన్నది జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రతి 3 నెలలకు ఒకసారి జరుగుతుంటుంది. ఆ సమయంలో కలెక్టర్లతో పాటు ఎస్పీలను కూడా పిలిచి ఆ జిల్లాల్లో ఉన్న ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని రివ్యూ చేసి వాటికి సంబంధించిన డైరెక్షన్స్ ఇస్తుంటారు. కానీ ఈరోజు ఆల్ ఆఫ్ సడన్ నిన్న ఈ సమయానికి కూడా ఇట్లాంటి ఆలోచన లేదు. అప్పటికప్పుడు అనుకున్నారు, అందరినీ ఒక్కసారిగా సమావేశపరచాలనుకున్నారు. అయితే కేవలం ఉన్నతాధికారుల వరకు మాత్రమే కాకుండా మొత్తం శ్రేణులన్నిటికీ, పోలీస్ శాఖ శ్రేణులన్నిటికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే అనేక ఇష్యూస్ ప్రస్తుతం ప్రభుత్వం ముందు, పోలీస్ శాఖ ముందు కొత్త ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. ప్రధానంగా ఒకటి నేరాలకు సంబంధించిన అంశాలు అయితే, రెండవది రాజకీయపరమైన అంశాలు కూడా వీటికి తోడయ్యాయి. ఇటీవల కాలంలో ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన టూర్లు కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో కొంతమంది మహిళా పోలీస్ అధికారుల మీద కొన్ని దాడులు జరిగినట్టుగా, లేకపోతే వాళ్ళకి సంబంధించి వాళ్ళ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి ఫిర్యాదుల వరకు వెళ్ళాయి, కేసులు రిజిస్టర్ అయ్యాయి. దానికి సంబంధించి కొంతమందిని ఇప్పటికే రిమాండ్ చేసిన నేపథ్యం కూడా ఉంది. సో వాటితో పాటు సోషల్ మీడియాకి సంబంధించి కూడా చాలా పెద్ద సవాల్ ఎదురై ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి డిప్యూటీ సీఎం అయితే ఏకంగా దాని మీద గతంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన క్యాంప్ ఆఫీస్లోనే ఒక ప్రత్యేకమైన క్యాబిన్ ఇందుకోసం ఏర్పాటు చేస్తున్నాను, ఈ సోషల్ మీడియాకి సంబంధించిన ఫిర్యాదుల్ని స్వీకరించడానికి ఎప్పుడు తన కార్యాలయం సిద్ధంగా ఉంటుందంటూ ఆయన హోంశాఖ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ గతంలో చేసిన కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఇటీవల కాలంలో సోషల్ మీడియాకి సంబంధించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా తనకు ఫిర్యాదు చేయొచ్చు అంటూ ఆయన ఒక ప్రత్యేకమైన ప్రకటన కూడా జారీ చేశారు. వాస్తవానికి అట్లాంటి ప్రకటనలు ఏవైనా ఉంటే, సోషల్ మీడియాకి సంబంధించిన ఏమైనా ఫిర్యాదులు ఉంటే అది హోంశాఖకి, పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. కానీ దానికి భిన్నంగా తన కార్యాలయంలో ఫిర్యాదు చేయాల్సిందిగా ఆయన సూచించారంటే సోషల్ మీడియా ఆగడాలు మితిమీరుతున్నాయని ఆయన భావిస్తున్నట్టుగా భావించాల్సిన నేపథ్యం. దానితోడు ముఖ్యమంత్రి కూడా ఇటీవల కాలంలో తరచూ రెగ్యులర్గా చెప్తున్నారు, కొన్ని ప్రతిపక్ష పార్టీ చేస్తున్న రాజకీయ పర్యటనలకి వల్ల శాంతి భద్రతల సమస్య వస్తోంది. దాన్ని ఒకవేళ శాంతి భద్రతల సమస్యగా మారితే అది ప్రభుత్వ చేతగానితనంగా అవుతుంది. ప్రజల్లోకి అలాంటి మెసేజ్ వెళ్లకుండా చూడాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. సో వాటికి తోడు పోలీస్ శాఖకి సంబంధించి ఇటీవల కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన కావచ్చు, లేకపోతే కొన్ని లాకప్ డెత్లకు సంబంధించిన ఆరోపణలు, అనేక పోలీస్ స్టేషన్ల మీద ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయి. అలాగే ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రెజర్ కూడా జిల్లాల్లో కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గాల్లో ఒక పోలీస్ స్టేషన్లో ఏదైనా కేసు నమోదు అవ్వాలంటే ఆ స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా, ఆయనకు సంబంధం లేకుండా అక్కడ ఏ పోలీస్ కేసు రిజిస్టర్ అవ్వడం లేదు. సో ఇవన్నిటి మీద ప్రభుత్వానికి ఒక నివేదిక వచ్చింది. ఇవి ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తిని రగిలిస్తున్నాయి అన్నట్టుగా ప్రభుత్వానికి నివేదిక వచ్చింది. అదే సమయంలో సరిచేయాల్సిన అంశాలు ఉన్నాయి, కొత్తగా ఎదురవుతున్న సవాళ్ళు ఉన్నాయి. వీటన్నిటిని ఒక్కసారిగా అడ్రస్ చేయాలంటే అందరినీ ఒకసారిగా ఈ కాన్ఫిడెన్స్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందరితో ఒకసారి ఒక డైరెక్షన్, ప్రభుత్వం ప్రస్తుతం ఏమనుకుంటుంది, ప్రభుత్వం ప్రాధాన్యతలు ఏంటి అన్నది ప్రధానంగా తెలియజెప్పాలనుకున్నారు ముఖ్యమంత్రి. అందుకే నేరుగా తనే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఆ మేరకు నిన్న సాయంత్రమే అందరికీ సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి తక్షణమే
అందరినీ సమీక్షకి సిద్ధం చేయాల్సిందిగా కోరిన నేపథ్యం కనిపించింది. ఎందుకంటే ముఖ్యమంత్రి తరచూ చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ప్రస్తుతం ఈ పరిశ్రమలకు సంబంధించి కావచ్చు పెట్టుబడులు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, సంక్షేమం జరగాల్సిన అవసరం ఉంది. ఆ రెండు ముందుకు వెళ్ళాలంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యం. అదే సమయంలో ప్రభుత్వానికి పాలనపై పట్టు ఉందని అనుకోవాలన్నా, లేదంటే ప్రభుత్వం మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలన్నా శాంతి భద్రతల సమస్యని ముందు పెట్టి మా ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, లేకపోతే శాంతి భద్రతలకి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూపించే ప్రయత్నం చేశామని చెప్పే ఆస్పెక్ట్ కూడా ఒకటి, రాజకీయ కోణం కూడా దీనికి ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఈ సమయం ఖచ్చితంగా అన్ని సమస్యలన్నింటినీ అడ్రస్ చేయడానికి అందరినీ సమావేశపరచాలని భావించింది. కాబట్టి అత్యవసరంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిందని భావించాల్సిన నేపథ్యంగా కనిపిస్తోంది. ఎందుకంటే అనేక ఇష్యూస్ ఇటీవల కాలంలో పోలీసుల ముందుకు వస్తున్నాయి. మహిళలకు సంబంధించి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ వస్తుంది. అలాగే ట్రాఫిక్ ఇష్యూస్ కూడా, ట్రాఫిక్ ప్రమాదాలు. రీసెంట్గా విజయవాడ నగర ట్రాఫిక్ డీసీపీగా ఉన్న షిరీన్ బేగం కుమార్తె ఒక ట్రాఫిక్ యాక్సిడెంట్లో చనిపోయింది. దానికి సంబంధించి రోడ్డు మీద ఆగి ఉన్న ఒక లారీని ఢీకొని ఇటీవలనే 3 రోజుల క్రితం ఆమె మరణించడం జరిగింది. సో ఇట్లాంటి ఘటనలు కూడా ప్రజల్లో చాలా విపరీతమైన డిస్కషన్స్కి దారితీస్తున్నాయి. రీసెంట్గా ప్రియాంకకి సంబంధించిన ఇష్యూ అయింది. ఆ ప్రియాంక డాక్టర్ మెడికో ఎవరైతే ఉన్నారో రాజమండ్రిలో జరిగిన ఘటన పైన కూడా విస్తృతంగా రాష్ట్ర స్థాయిలో చర్చ జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగింది. సో వీటన్నిటికీ కారణం పోలీస్ శాఖ అనేక విమర్శలను ఎదుర్కొనే నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు చాలా సున్నితమైన అంశాలను డీల్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లాంటి వాటికి పోలీసులకి వాళ్ళకి సంబంధించిన నైతిక స్థైర్యాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉందన్నట్టుగా ప్రభుత్వం భావిస్తోంది. సో వీటన్నిటిని అడ్రస్ చేయాలి. కాబట్టి ఆ దిశగానే ఈరోజు ముఖ్యమంత్రి వాళ్ళకి డైరెక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన నివేదికలన్నీ ఏ జిల్లాల్లో పోలీస్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది, పోలీస్ అధికారుల కీలక అధికారుల పనితీరు ఎలా ఉంది, స్టేషన్ల మీద ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి, ప్రాంతాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఎక్కువగా కనిపిస్తోంది, లేకపోతే అక్కడ ప్రాంతాల్లో రకాల క్రైమ్లు ఎక్కువ ఎందుకు జరుగుతున్నాయి, దాని కారణాలు ఏంటి. సో ఇలాంటివన్నీ సరి చేసుకోకపోతే దాని ఇంపాక్ట్ ప్రభుత్వం మీద కూడా పడే అవకాశం ఉందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టుగా అర్థం చేసుకోవాల్సిన నేపథ్యం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా ఇట్లాంటి ఇష్యూస్ మీద అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రభుత్వానికి సమాచారం ఉంది. దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. ఎందుకంటే ఇట్లాంటి ఫిర్యాదులు స్వయంగా పవన్ కళ్యాణ్ తన పైన, తన కుటుంబ సభ్యులపైన కూడా సోషల్ మీడియా వేదికగా చాలా తీవ్రమైన దారుణమైన ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. సో ఇట్లా అన్నింటినీ అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా అందరినీ కలిసి కూర్చోబెట్టి ఒకేసారి ఒక డైరెక్షన్ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఆ మేరకే ఈరోజు ముఖ్యమంత్రి అందరినీ దాదాపు 1300 మందితో పోలీసులు వివిధ స్థాయిల్లో అన్ని స్థాయిల్లో ఉన్న సిబ్బందితో నేరుగా వాళ్ళతో మాట్లాడే అవకాశాన్ని ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. మరి కాసేపట్లో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. రైట్.